అండి ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం. అయితే ఇక్కడంతా మీకు అందరికీ తెలిసిందే, అంతకుముందు 2014కు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ వీటి కానీ పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి వేరు. 2014 నుంచి 19 వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో బాలాజీ నగర్ కావచ్చు, లేదా స్టౌన్స్పేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కాలనీలు ఎలా చేసాం అలాంటిదే చేసాం. అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను. ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా ఇలాంటి కంపెనీల దగ్గర. అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది, వాటర్ కనెక్షన్ అన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే యాక్చువల్గా నేను నిన్న కూడా తిరిగాను, మొన్న కూడా తిరిగాను. ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సార్ మీ హయాంలో జరిగిందే, తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేదు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాం, మోసపోయాము. డెవలప్మెంట్ లేదు, మా పిల్లల భవిష్యత్తు అంధకారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ఇప్పుడున్న పిల్లలకే ఉద్యోగాలు లేవు. రేపు మా పిల్లలు చిన్నపిల్లలు ఉండారు. ఇలాగే జరిగితే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. తప్పు చేసామని చెప్తున్నారు. ఇంకా ఒకటి చెప్తున్నారు, పోయినసారి వాళ్ళకి ఓటు వేసాం, ఈసారి మాత్రం వెయ్యము. నిజంగా అంత ఓపెన్ అయిపోయారు. ఈరోజు రాష్ట్రంలో, నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలో ఉన్న 175 జిల్లాలు 175 కాన్స్టిట్యున్సీలు ఇదే పరిస్థితి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే పరిస్థితి ఉంది. ఒక ఛాన్స్ అని ఇచ్చాము. ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది, మా కొంప ముంచింది. కొన్ని దగ్గరలో అయితే ముసలి వాళ్ళు, 82 ఏళ్ల ముసలి వాళ్ళకు కూడా, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్స్ కట్ చేశారు. అది దారుణం. ఒంటరి మహిళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకు కూడా కట్ చేశారు. నిజంగా దారుణం. 82 ఏళ్ల ముసలి ఆవిడ ఒక్కటే ఉంది, ఆమెకి పెన్షన్ కూడా లేదు, కొడుకు లేరు, కూతురు లేరు, ఎవరు లేరు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతుంది. పరిపాలన అంటే అన్ని వర్గాలని సమతుల్యంగా డెవలప్ చేయటం పరిపాలన అంటే నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి, ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాలా. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి, ఆ ఏరియాలోకి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఏరియాలో డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. అది పరిస్థితి. అదే నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14 పోర్టులు యాక్చువల్గా పెట్టాలని ప్లాన్ చేసి 14 పోర్టులు యాక్చువల్గా డిజైన్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాటిని ఏకవంతంగా యాక్చువల్గా చేసాం. ఎందుకు చేసామంటే పోర్టులు డెవలప్ అయితే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన అదృష్టం ఏంటంటే మనకు 990 కిలోమీటర్ల 994 కిలోమీటర్ల పొడవుండే సీకోస్ట్ ఉంది. భారతదేశంలో సెకండ్ హయ్యెస్ట్ లెంత్ ఉండే సీకోస్ట్ ఆంధ్రప్రదేశ్. మొదటిది గుజరాత్ తర్వాత అంత పొడవైన సీకోస్ట్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్. 994 కిలోమీటర్లు. ఈ 994 కిలోమీటర్లు ఎన్నో పోర్టులు పెట్టచ్చు. 14 పోర్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి దాని ప్రపోజల్స్ ముందుకు చేయటం జరిగింది. ఎందుకు చేసామంటే 14 కానీ వస్తే ఈ జిల్లాలో పక్కన నుండి అన్ని జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వస్తాయని. అటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి లేదు, అసలు ఆలోచనే లేదు.
ఎందుకంటే ఎప్పుడు ఆలోచన వస్తుందంటే బయటకు పోయి విదేశాలు తిరగాల, డెవలప్డ్ కంట్రీస్ తిరగాల, ఇతర కంట్రీస్లో ఎలా డెవలప్ అయ్యారు, ఎలా చేశారని తిరిగితే తెలుస్తుంది. ఎంతసేపటికి మంగళగిరి ఆఫీస్లో ఉంటే ఎలా డెవలప్ కాలేదు. ఆయన కదల్లా, ఆయన అక్కడి నుంచి కదల్లా, 4.5 సంవత్సరం బయట జిల్లాలకు కూడా రాలా. ఎలా వస్తుందండి నాలెడ్జి? ఏ నాయకుడికైనా నాలెడ్జి రావాలంటే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు అనేది రావాలా. చిన్న కంట్రీ సింగపూర్, మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పోర్టే. ఈరోజు చైనాకైనా, జపాన్కైనా, యుఎస్ఏకైనా వాళ్ళందరికీ అసెట్ ఏంటంటే వాళ్ళకు ఉండే పోర్ట్లే. కాబట్టి ఇలా దాన్నంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. పోర్టు డెవలప్ చేయటం అంటే పోర్ట్ ఎవరెవరికి డెవలప్ చేయమని ఇచ్చినా వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, అవసరమైతే రైలు మార్గాలు వేయాలి, రోడ్డు మార్గాలు కాదు, వీలైతే దగ్గరలో విమాన మార్గానికి కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయటం ప్రభుత్వ బాధ్యత. తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ ప్రాముఖ్యత చేశాడు. కానీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అన్నిటికీ సున్నా చుట్టింది. వాటికి సున్నా చుట్టమే కాదు, లోకల్లో చిన్న చిన్న రోడ్లు, మేము పెద్ద పెద్ద రోడ్లు వేసాం, మేమంతా 100 అడుగులు 80 అడుగులు, నేను చెప్పడం కాదు, అందరి కళ్ళ ముందు అప్పుడుతున్నాయి. చిన్న రోడ్లు మిగిలిపోయిన 4 అడుగులు 3 అడుగులు కూడా వెళ్ళేలా. కొన్ని దిగిలిపోతే అదే అడుగుతున్నారు, సార్ 3 అడుగులు సార్ ఈ రోడ్డు, ఇది కూడా వేయలేదని. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 2024లో అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుంది. ఇది ప్రజలందరికీ ఓపెన్ అయిపోయింది. ఎక్కడ ఇదేమి సీక్రెట్ కాదు. బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఓట్లు వేయటం అండి. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం. అయితే ఇక్కడంతా మీకు అందరికీ తెలిసిందే, అంతకుముందు 2014కు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ, వీళ్ళకున్న మౌలిక వసతులు, వాటర్ కానీ వీటి కానీ పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి వేరు. 2014 నుంచి 19 వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే, నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో బాలాజీ నగర్ కావచ్చు, లేదా స్టౌన్స్పేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కాలనీలు ఎలా చేసాం అలాంటిదే చేసాం ఇక్కడ. అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను, ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా ఇలాంటి కంపెనీల దగ్గర. అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది, వాటర్ కనెక్షన్ అన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే యాక్చువల్గా నేను నిన్న కూడా తిరిగాను, మొన్న కూడా తిరిగాను. ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సార్ మీ హయాంలో జరిగిందే, తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేదు, మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాం, మోసపోయాము, డెవలప్మెంట్ లేదు, మా పిల్లల భవిష్యత్తు అంధకారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ఇప్పుడున్న పిల్లలకే ఉద్యోగాలు లేవు. రేపు మా పిల్లలు చిన్నపిల్లలు ఉండారు. ఇలాగే జరిగితే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. తప్పు చేసామని చెప్తున్నారు, తప్పు చేసాం. ఇంకా ఒకటి చెప్తున్నారు, పోయినసారి వాళ్ళకి ఓటు వేసాం, ఈసారి మాత్రం వెయ్యము. నిజంగా అంత ఓపెన్ అయిపోయారు. ఈరోజు రాష్ట్రంలో, నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలో ఉన్న 175 జిల్లాలు 175 కాన్స్టిట్యున్సీలు ఇదే పరిస్థితి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే పరిస్థితి ఉంది. ఒక ఛాన్స్ అని ఇచ్చాము, ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది, మా కొంప ముంచింది. కొన్ని దగ్గరలో అయితే ముసలి వాళ్ళు, 82 ఏళ్ల ముసలి వాళ్ళకు కూడా, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్స్ కట్ చేశారు. అది దారుణం. ఒంటరి మహిళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకు కూడా కట్ చేశారు. నిజంగా దారుణం. 82 ఏళ్ల ముసలి ఆవిడ ఒక్కటే ఉంది, ఆమెకి పెన్షన్ కూడా లేదు, కొడుకు లేరు, కూతురు లేరు, ఎవరు లేరు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతుంది. పరిపాలన అంటే అన్ని వర్గాలని
సమతుల్యంగా డెవలప్ చేయటం పరిపాలన. పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి.